ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి. గత భాగంలో 10 అంకెల పాఠంను నేర్చుకున్నాం కదండీ! మరి ఈరోజు 11-20 అంకెల వరకు కూడా మనం నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళారా. 11 సంఖ్య బైబిల్‌లో ఏం తెలియజేస్తుంది అంటే, పెంతెకోస్తు పండుగ దినాన 11 మంది అపోస్తలు ఉన్నారు. 12 సంఖ్య ఇశ్రాయేలు గోత్రాలు 12. 13 12 మంది అపోస్తలుతో పాటు 13వ వ్యక్తిగా పౌలు గారు చేర్చబడ్డారు. 14 పౌలు గారు రాసిన పత్రికలు 14 అండి. 15 హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్కాలము దేవుడు పెంచాడు. 16 మార్కు సువార్తలో 16 అధ్యాయాలున్నాయండి. 17 యోహాను సువార్త 17:17లో సత్యమందు వారు ప్రతిష్ఠించుము నీ వాక్యమే సత్యము. 18 ఇశ్రాయేలీయులు 18 సంవత్సరాలు మోయాబు రాజుకు దాసులయ్యిరి. 19 నఫ్తాలి గోత్రీయులకు 19 పట్టణములు ఇవ్వబడ్డాయి. 20 యోసేపును 20 వెట్టి తురుములకు అమ్మబడ్డారండి. చూసారు కదండి! ఈ 11-20 యొక్క అంకెలను మన పిల్లలతో పంచుకున్నట్లయితే, పిల్లలకు నేర్పించినట్లయితే చక్కగా వారి యొక్క అంకెలు కూడా చక్కగా నేర్చుకుంటారు. మరి ఇది తల్లిదండ్రులు మరి పిల్లలకు చాలా చక్కగా నేర్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా సండే స్కూల్ టీచర్స్ కూడా ఇవి చక్కగా సండే స్కూల్‌లో ఉపయోగపడతాయి. కావున 1-10 అలాగే 11-20 చక్కగా నేర్పించి మీ పిల్లలను ఇంకా చక్కగా దేవుని వాక్యంలో పెంచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించుకుంటున్నాను.